उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमानिकम् త్వరగా రావే. ఏమయ్యా బ్రోకరు, పనిలో పని నాకు కూడా సంబంధం చూసి పెట్టావు. రెడీగా ఉందండి, ఒకరిని కట్టుకుంటే ఇంకొకరు ఫ్రీ. ఆలోచించుకోండి. చూడు వీడేదో బాగున్నట్టున్నాడు. చూడండి. రామ్మా కూర్చో. ఏంటి నాన్న, మళ్ళీ తాతయ్య బ్రోకర్ని పిలిపించారా? నా కస్టమర్స్ కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఏదో బ్రోకర్. ఈ అబ్బాయి మా అందరికి నచ్చాడు, నీకు కూడా నచ్చితే మాట్లాడదాం. ఈ ఫోటో కాస్త చూడు. వద్దు తాతయ్య, మీ అందరికి నచ్చితే నాకు నచ్చినట్టే. ఏ నాన్న? అమ్మాయి గారు కూడా ఓకే అన్నారు కదా, ఆలస్యం ఎందుకు కానిచ్చేద్దాం. వద్దు, మనకి నచ్చడం కాదు, మా అమ్మాయికి నచ్చాలి, దాని మనసుకు నచ్చాలి. అప్పుడు పెళ్లి చేస్తాను. వాడు టాటా అయినా సరే, బిర్లా అయినా సరే. బాబు తమరి గోత్రం? ఆ దేవుడి గోత్రమే మా గోత్రం అండి. భగవద్భగవదాధారికైంకరి రూపేణ అష్టోత్తనామార్చనం కరిష్యే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. పంతులు గారు, మేము వెళ్లే పని సక్సెస్ అవ్వాలని దీవించండి. తప్పకుండా, అంతా సవ్యంగా జరుగుతుంది. విజయీ భవ. అంతా మీ ఆశీర్వాదం అండి. మావా, ఎన్నాళ్ళని ఇలా ఇల్లు కోసం తిరగాలి? కాళ్ళు అరిగేదాకా. అవసరం లేదు, అదిగో ఖచ్చితంగా పని అవుతుంది. సాయిరామ్. రండన్నయ్య, ఇదే మా ఇల్లు. మేము పత్తులు కట్టుకున్నాం, అందరం వెళ్ళిపోతున్నాం, అందుకే అతికిచ్చేస్తున్నాం. ఇది హాలు. నీ మనసులాగే చాలా విశాలంగా ఉంది చెల్లెమ్మ. ఏంటి పెద్ద నిన్నే. హాల్ చాలా బాగుంది, మీ వారికి మంచి టేస్ట్ ఉంది అంటున్నాడు మా వాడు. టేస్టా బందా? ఆయనకేం తెలుసు టేస్ట్ అంటే? ఇదంతా నా టేస్టే. ఆయన టేస్ట్ ఏంటో ఫస్ట్ నైట్ రోజే తెలిసిపోయింది. బాత్రూమ్ ఎక్కడ చెల్లి? అదేంటన్నయ్యా, బెడ్రూమ్ చూడకుండా బాత్రూమ్ అంటా? అదేమో నా రీతిలో నా బెడ్రూమ్, ఇదేమో కిచెన్, ఇదేమో దేవుడి గది. అన్నయ్య, మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంది. చెల్లి అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ ఎక్కడ ఉంది? అదేనా? నా బెడ్రూమ్ లో ఉంది, రండి చూద్దరుగా. ఇదే మాస్టర్ బెడ్రూమ్. బాగుందా? చాలా బాగుంది చెల్లమ్మ. ఇంతకీ బాత్రూమ్ ఎక్కడ ఉంది? నీకు బాత్రూమ్ అంటే ఇష్టం లాగా రండి చూపిస్తాను. అంటే అన్ని మావాడు అక్కడే ఆలోచిస్తాడు చెల్లెమ్మ. అన్నయ్య, ఇదే బాత్రూమ్. గేదర్ ఉందా చెల్లెమ్మ? ఇక్కడ పెట్టామన్నయ్య. స్విచ్ ఉందా చెల్లి? అయ్యో ఉందన్నయ్య. మరే గాలి అది వస్తుందని అన్ని పెట్టించావు ఇక్కడ. ఏంటి తలుపేసేసారు అన్నీలు? అవును చెల్లమ్మ, టాటా బిర్లా. అయ్యో అన్నీలు, తలుపు బాబోయ్, ఎలాగా నా మొక్క తిరిగి భయమేసేస్తుంది. మేము అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పు. అనవసరంగా అరిచావు పేక్కో చేస్తా. చెల్లమ్మ పద. చెల్లమ్మ, నీ గాజులు పట్టుకెళ్తున్నానే. దీన్ని ఏంటది? తోబుట్టు ఉసురు ఎక్కువ దీనికి. చెల్లికి బొమ్మలంటే ఇష్టం అనుకుంటాను. ఎందుకన్నా పనుకో. ఎలా ఉన్నావు నాయనా? ఇన్నాళ్ళ కరుణించావా తండ్రి నా స్వామి. మనం దొంగతనానికి వచ్చినట్లేదు, సూపర్ మార్కెట్ షాపింగ్ వచ్చినట్టుంది. నేను చూసి ఐడియా వచ్చింది. వచ్చాం, ఇల్లు అద్దెకిస్తారా? ఇస్తాం. ఇస్తారంటే పదా. నమస్కారం. నమస్కారం. ఇల్లు చూద్దామని వచ్చాం. ఇందాక మేము అలాగే వచ్చాం.
చూడడానికి ఉంటదండి, పెద్ద హాలు, నైరుతుల మాస్టర్ బెడ్రూమ్, వెనకాల కిచెన్, పక్కన దేవుడి గది, పైన మా మామయ్య పెద్ద బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. బంజారా హిల్స్ లో పెద్ద ఇల్లు కట్టుకున్నామండి. నేను మా మామయ్య గారు అక్కడ షిఫ్ట్ అవుతున్నాం. బాత్రూమ్ లో గేజర్ కూడా ఉందండి, చెల్లి స్విచ్ కూడా ఉందండి. ఓహో అలాగా, అయితే మీరు ఎంత రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1 minute. ఏంటి ఎక్కడికి వెళ్తున్నా? చెల్లిని అడుగుద్దామని. అది వస్తే మనం వస్తాం. ఏమండి ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా ఉంది. 5,000 అడుగుదాం, కాదు కూడదంటే 6,000 తీసేసుకుందాం. సరేలేవే. ఇదిగో మామయ్య, రెంట్ ఎక్కువ చెప్పొద్దు. 4,000 చెప్పి 3,000 ఇచ్చేద్దాం. ఏమంటావు? అదేదో వాళ్ళే అంటారు. ఇదిగో మామయ్య, నీది అసలే జాలిగుండా. 4,000 ఒక పైసా తక్కువైనా మనం. అంతే. అయితే చెప్పు మరి. ఏమండి, రెంట్ 4,000, 5 నెలలు అడ్వాన్స్. 5 4 10,000 అంతే. అంతే. మేము ఇప్పుడు 5,000 తెచ్చాము, మిగతా 5 రేపు ఉదయం ఇస్తాం. ఈ లోపల ఎవరన్నా అద్దెకి వస్తే ఇల్లు కూడా మేము ఇచ్చేస్తాం. అంతే. ఎందుకంత టెన్షన్ పడతారు? మీ చేతి గాజులు ఉన్నాయి కదా, అవి ఇలా ఇచ్చి రేపు ఆ డబ్బులు ఇచ్చా గాజులు తీసుకెళ్ళండి. ఇలా చెప్పావు. గురువు గారు మీరు ఎలా వచ్చారు? బైక్ మీద నాయన. అలానా? ఓసారి బైక్ ఇస్తే అలా బ్యాంక్ వెళ్ళొస్తాం. దానికే మహాభాగ్యం. తీసుకెళ్ళండి. థ్యాంక్స్. గురువు గారు ఏదైనా ఇచ్చేసి ఇలా అన్నారే. వచ్చేస్తా. భలే ఇల్లు పట్టేశాం కదా, వెళ్ళి లోపల అంతా చూద్దాం రా. ఇల్లు చాలా బాగుందండి. తొందరగా స్టార్ట్ చేయరా బాబు, వాళ్ళు వచ్చేసి ఇలా ఉన్నారు. ఆడిచ్చింది ఇంటిదానా బండితాను? అసలు బండి ఆడి కదేమో. అయ్యి బాబోయ్, అమ్మో అయ్యో నా 5,000. అయ్యి బాబోయ్, నేను వెళ్తాను, నువ్వు అలాగే కొట్టుకో. బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఇచ్చే తృప్తితో అన్నీ మర్చిపోతాను, తెలుసా? అది నా బాధ్యత అండి. పారు, ఐ లవ్ యూ. చాలే, ఇంతసేపు మీరు బిజీగా ఉన్నారని నేను డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేశాను. ఇప్పుడు నా పని పూర్తయ్యే వరకు మీరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నన్ను ముందుకు తోస్తావేంటి? ఎవరు నువ్వు? దొంగని. దొంగ దోచుకుపోవడానికి వచ్చావా? అవును. డోంట్ మూవ్. అవసరమైతే నన్ను కాల్చండి, ఆయన మాత్రం కాల్చొద్దు. ముందు కాలెత్తు, ఈ కాలు కింద నా కాలు నలిగిపోతుంది. చాలుగా తప్పే. హ్యాండ్స్ అప్. దీపావళి పిస్టల్ అనుకుంటున్నావా? కాల్చానంటే పేలిపోద్ది. పిస్టల్ కాదు, నీ బుర్ర. కొంచెం పట్టుకో. దేనికోసం వెతుకుతున్నావు? కాల్ రౌండ్ల కోసం. డబ్బే కావాలంటే కటాయర్ కింద 10,000 తీసుకో. థ్యాంక్స్ అమ్మా. దయచేసి ఈయన్ని మాత్రం వదిలిపెట్టండి. అప్పుడేనా? నగల కోసమేగా వెతుకుతున్నావు? అవునండి. చీర కింద ఉన్నాయి. అలా ఎలా దాచావమ్మా? ఆ బ్లూ చీర కింద ఉన్నాయి. థ్యాంక్స్ అమ్మా. బాబు, ఈయన్ని మాత్రం వదిలే. ఆయన వదిలేస్తాను గాని అడగందే అమ్మైనా పెట్టదంటారు. నువ్వు అడగకుండానే అన్ని ఇచ్చేస్తున్నావు. నిజంగా నువ్వు అమ్మలుగా అమ్మవే, అమ్మమ్మవే. ఆయనే కాదు, మీ ఇద్దరిని వదిలేస్తాను. బాబు, ఏ నీకు పుణ్యం ఉంటుంది, ఈయన్ని మాత్రం వదిలిపెట్టు. ఎంతసేపు ఆయన వదిలే అని ఆయన గురించే మాట్లాడేవు గాని నీ గురించి ఒక్కసారి వదిలేమని అడగలేదు. నిజంగా పతివ్రతలంటే నీలాగే ఉంటారేమో. శిరస్సు వంచి నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. అంటే ఆయన వదిలేస్తే ఈ లోపల పోలీసులు చెప్పి నన్ను పట్టిస్తాడనా? అమ్మా, అమ్మమ్మ. కాదు బాబు, మా ఆయన దొంగోడు వచ్చాడంటే ఒప్పుకుంటాడు, కానీ ఈయన వచ్చాడంటే ఒప్పుకోడు. అంటే మా ఆయన మరి ఈయన ఆయన అమ్మని అమ్మమ్మ. చర్చికి వెళ్ళినందుకు ప్రభు బాగానే కరుణించాడు, కానీ ఈ మావ ఎక్కడా? ఈ డబ్బు ఎక్కడ తల్లుడు? ఒక పెళ్ళాన్ని మోసం చేసిన మొగుడిచ్చిన డబ్బు. ఈ డబ్బు ఎక్కడది మావా? ఓ మొగుడిని మోసం చేసిన పెళ్ళాం ఇచ్చిన డబ్బు. ఓ, అప్పుడు ఈ పాపం సొమ్ముతో మనం ఏం చేద్దాం? ఓ పాపతో ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. ఏందబ్బాయి అట్ట చూస్తున్నా? నీ బోడి బంపరు గున్నారే, నవ్వు వెంకట లక్ష్మి నవ్వులేసుకున్నారే. నీ బోడి బంపరు గున్నారే, నవ్వు వెంకట లక్ష్మి నిలువెల్ల నవ్వులేసుకున్నారే. గులాబీ రంగు పెదాలు
గుండెలు రెండు సవాలు చేస్తున్నాయి నిఖారసైన రకాలు ఏవో సరేను అంటున్నాయి అదేదో సూది మందు ఎక్కినట్టు ఆగమవుతోంది నరాలు వేడి పుట్టి గోల పట్టి ఆగనంటుంది ఈ బోడి బంపరు ఉన్నదే నా ఎంకట లక్ష్మి దిల్వల్లా నమలేస్తున్నదే అల్లుడు ఈరోజు అమావాస్య అంటావా ఏం కనపట్టలేదు హెడ్లైట్లు కళ్ళతోడు పెట్టావుగా ఇది ఎందుకు డబ్బున్న బ్యాంక్ అంటావా కనిపిస్తుంది ఈడు విజిల్ మింగేసినట్టున్నాడు విజిల్ అపరా కెమెరాలు కూడా పట్టుకోదాం అది కాదు ఇది నువ్వు పెట్టుకో ఇది నేను పెట్టుకో ఏం బ్రదర్ బాగున్నారా ఈ దొంగతనం సక్సెస్ అయితేనే కదా మనం బాగుండేది ఏం పర్వాలేదు మేమున్నాం కొంచెం కింద చూసుకున్నాడు వాడు ప్లే కొంపదీసి బ్యాంకు దొంగలు పట్టేసుకుంటాడా ఏంది రివాల్వరే సరిగ్గా పట్టుకున్నాడు కాదు ఇంకా దొంగలు ఏం పట్టుకుంటాడు డబ్బే డబ్బు వద్దంటే డబ్బు కదిలితే కాల్ చేస్తాను ఎవరికి కాల్ చేస్తారు సార్ ఐజీ గారికి హోమ్ మినిస్టర్ గారు కాల్ చేయడం అంటే ఫోన్ చేయడం కాదురా కాల్చి పడేస్తాను రాత్రి మీరు ఎక్కడున్నారు మేము ఈ హౌస్ లోనే ఉన్నాం సార్ చీప్ లిక్కర్ తాగి మటన్ బిర్యానీ తిని బోర్లో పడుకున్నాం సార్ నన్ను పురిటి కొట్టించడానికి ప్రయత్నం చేయొద్దు తప్పు చేసిన వాడిని తప్పించుకునే ఛాన్స్ ఇవ్వడి ఖాన్ మీ ఇళ్ళు ఒళ్ళు సోదా చేస్తాను రండి 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 ఈ మూట ఏంటి తీసి కింద పెట్టండి అంత బరువుగా ఉందా బియ్యం మూట అండి రోమా క్లినిక్ బట్టతలని బుర్ర కొక్కోకండి జుట్టుతలగా మార్చే పూచి మాది వెంటనే ఆటో ఎక్కువ వచ్చేసేయండి కేవలం ఫిబ్రవరి నెలలోనే ముందు తర్వాత 100% గ్యారంటీ డాక్టర్ రోమారావు ఇది కరెక్టేనా 100%. అక్కడికి వెళ్తే బట్టతల మీద జుట్టు వస్తుంది వెళ్తే రాదండి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలా జోక్ చేస్తానంటా కాల్చి పడేస్తాను వణుకుతుంది చెయ్యి అంతే నువ్వు తప్పను ఇప్పుడు కాదురా మీ సంగతి తర్వాత చెప్తా ముందు తొలిపి ఈడుగులా తయారవుతా అనుకుంటున్నాడు కానీ ఈడుగులా తయారవుతా అని తెలియట్లేదు వరస్ట్ వేలోకి అల్లుడు నోట్లు లెక్కెడదాం ఏంది లెక్కెట్టేది చీప్ గా టీవీ నైన్ అని చెప్తే వాళ్ళే చెప్తారు ఏమెత్తుతున్నావు రిమోట్ ఏంటి అది కొనుక్కొచ్చింది కాదు కొట్టుకొచ్చింది కదా దాని లెక్క వేరు టీవీ నైన్ నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ లక్కీ కోఆపరేటివ్ బ్యాంక్ లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించి కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అవి చెల్లని చిరుగునోట్లని ఆ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ గాలి గంగాధరరావు గారు చెప్పారు. ఇక జెట్ ఎయిర్వేస్ విమానానికి చినిగిందంటారే అంటే ఇదే ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ ఉంటే మనకు చిరుగుద్ది దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేద్దాం అమ్మయ్య గండం గడిచింది దొంగతనం చేయడానికి మనం ఎంత కష్టపడలేదు చినిగిన నోట్లు పడేయడానికి దోలు తీరిపోతుంది బహుశా నీ జాతకం కరెక్ట్ కాదనుకుంటున్నాను నీది బాగా తగలట్స్ వచ్చింది దైవజ్ఞానం చూపిందా అదే బెటర్ ఏమో ఈ జీవితంలో కష్టాలేంటి ఏం అర్థం కావట్లేదు మామ డోంట్ వరీ ఏంటో వాంటెడ్ పర్సన్ ఎయిర్పోర్ట్ లో ఉంటే ప్రాబ్లం అని సిటీ అవుట్స్కట్స్ వచ్చి ఫోన్ చేస్తాను. మీరు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ హియర్. మూడో కంటికి తెలియకుండా పని పూర్తి చేస్తాను. పని పూర్తి కాగానే
బ్యాలెన్స్ 30 lakhs వెంటనే ఇచ్చేయాలి. షూర్. ఓకే హలో 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 సార్. చచ్చాడేమో. చచ్చాడా? పద చూద్దాం. హలో హలో. మనకి జైలు చెంచులు కూడా వేస్తారో చెల్లపల్లి వేస్తారు. అల్లుడు బతికే ఉన్నాడు. అమ్మాయ్యా చచ్చాడేమో. చచ్చాను రా బాబు. ఎంత వస్తే అంత వస్తుంది. నొక్కే నొక్కే జేబులో పెట్టు. అది నొక్కేందుకు? నేను నొక్కలేదు. హలో హలో సార్. ఫోన్ కట్ అయింది. సిగ్నల్ ప్రాబ్లం. మీరు చెప్పినట్టే పని పూర్తయిన మరుక్షణం ఆన్ ది స్పాట్ 30 లక్షలు సెటిల్మెంట్ చేసేస్తాం. మిమ్మల్ని ఎక్కడ కలవాలో చెప్తే వచ్చి పికప్ చేసుకుంటాం. అంటే 5 minutes అయిచేయండి. స్పాట్ ఎక్కడో చెప్తాం. ఓకే సార్. మావా మ్యాటర్ ఏంటి అల్లుడు? మనం నక్కతోక తక్కుపోతున్నాం మావా. కుక్కతోక అయితే ఎన్ని ఇంజక్షన్ చేయించుకోవాలో తెలుసు, నక్కదైతే తెలియదే. చెప్పేది వాళ్ళు చెప్పింది చేస్తే 30 లక్షలు ఇస్తారంట. 30 లక్షలే? ముందు అది నొక్కు. వాళ్ళే బేరం వాడికి ఒప్పేసుకో. హలో నేనే సార్. స్పాట్ చెప్తానన్నారు. అది 12 గంటలకు గోల్కొండ దగ్గర గ్రీన్ మ్యాట్ బిల్డింగ్ రండి. అదే స్పాట్. మిమ్మల్ని ఎలా గుర్తుపట్టాలి? ఆకాశం పసుపచ్చగా ఉందనండి, నల్లగా ఉందని నేనంట. ఓకే సార్. ఓకే. ఇంతకి పని ఏంటి అల్లుడు? వీడిని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి. దానికి 30 లక్షల? చెప్పేదేనో ఏం తింటాడు కానీ నడుము పడిపోయింది. ఆడేనంటావా? అడిగి వస్తాను. వద్దా? కన్ఫామ్ గా ఆడే. ఎస్. వీడి నడకే ఎంత స్లో మోషన్ వస్తున్నాడా? ఆకాశం పసుపచ్చగా ఉంది. కావేరిలో వచ్చినేమో చూపించుకో. ఆకాశం నల్లగా ఉంది. అంటే ముంబై నుంచి వచ్చింది మీరేనన్నమాట. ఈ బెగ్గాడు ఎవడా? బేగ్గాండ్ కాదు, బిర్లా బిర్లా బిర్లా. అన్నిసార్లు అవసరం లేదు, మ్యాటర్కి రండి. ఒక్కరే అని ఇద్దరు వచ్చారు. మేము వచ్చింది ఒకరైనా ఇద్దరైనా మా డీల్ 30 lakhs. ఎక్స్ట్రా మనీ అడగరు కదా? ఇవ్వాల్సింది ఇస్తే చాలు. ఫాలో మీ. ఇప్పుడు మేము చేయాల్సిన పని ఏంటి? ఏయ్, నువ్వు ముందా చేది. అవుతున్నాడు. మహాలక్ష్మి ఇండస్ట్రీస్ ఎండి గజపతి పేరు విన్నారా? ఆడేవాడు. అర్థమైంది. అయినో. మనం ఇప్పుడు ఆయన ఇంటికే వెళ్తున్నాం. తెలుసు. మిమ్మల్ని అక్కడ ఏదో పనిలో పెట్టి ఆ ఇంట్లో సెటిల్ అయ్యేలా చేస్తారు. ఎలాంటి పనైనా మీరు ఫీల్ అవ్వదు. అస్సలు ఫీల్ అవ్వ. మీరు చేయాల్సిన పని టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. మరి 30 లక్షలు? పని ముగిసిన మరుక్షణం 30 లక్షలు మీ చేతిలో ఉంటాయి. సుప్రియా కాదు, శుక్రియా. మీరు హిందీ మాట్లాడితే ప్రాబ్లం. మాట్లాడడానికి మాకు ప్రాబ్లం. ఇప్పుడు నచ్చారు. కమాన్. ఎవరు మీరు? నేను సార్. ఇంతకుముందు మీ దగ్గర పనిచేశాను. బెనర్జీని. ఓ బెనర్జీ, ఎలా ఉన్నావా? బాగున్నాను సార్. వీళ్ళెవరు? టాటా బిర్లా. అతను ఒకప్పుడు మీ దగ్గర అకౌంటెంట్ గా పనిచేశాడు చూడండి, సుందరయ్య గారు అబ్బాయి. సుందరయ్య గారు బాగున్నారా? ఆయన ఈ మధ్యనే చనిపోయారు సార్. అయ్యో. ఓ ఐఎమ్ సారీ. ఏ పని లేక ఖాళీగా తిరుగుతున్నాడు. అందుకని మీ దగ్గర పని ఏమైనా దొరుకుతుందేమని తీసుకొచ్చాను. పని మన దగ్గర ఏముందా పని? సార్ థ్యాంక్స్ అండి, మా ఒక్కగానొక్క బిడ్డని బతికించారు. నాన్న, చూడ్డానికి మంచి వాళ్ళలా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. మంచి వాళ్ళకి ప్రపంచం అంతా మంచిగానే ఉంటుంది చిట్టి తల్లి. ఎలాగో మనకి డ్రైవర్ కావాలి కదా నాన్న. అవును. నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చండి. గుడ్. అంతే కదండి, మా వాడు ఇంటి పని వంట పని కూడా చాలా బాగా చేస్తాడు. మా మహాలక్ష్మి చెప్పింది కాబట్టి మీకు పనిస్తున్నాను. బెనర్జీ సార్, మనం తర్వాత కలుద్దాం. ఓకే లింగం సార్, వీళ్ళకి గది చూపించు. అలాగే సార్. నమస్కారం అండి. ఫోన్ చేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు కారు చూసుకో, నువ్వు ఇల్లు చూసుకో, మీ ఇద్దరు నేను చూసుకుంటా. చాలా థ్యాంక్స్ అండి. పర్లే. మీకు కదండి వారికి. మీ ఇద్దరు ఉండడానికి పైన పెంట్ హౌస్ ఉంది. అలాగేనండి. లింగం, అమ్మా వాళ్ళకి చూపించు. పదండి. ఏంటి మా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను ఇక్కడ టెన్షన్ తట్టుకోలేక చేస్తున్నాను. అయినా బ్రెయిన్ ఉన్న టెన్షన్ పడాలి కానీ నీకెందుకు మా టెన్షన్? కూడా కాలుతుంటే నీకు కామెడీగా ఉంది.
మనం ఇంటికి వచ్చి చేయాల్సిన పని ఏంటో తెలియదు. 30 లక్షల కోసం మనం ఆడిని కట్టేస్తే ఆ పిల్లిగాడిని వాడి ఇంట్లో మనల్ని కట్టేసాడు. 30 లక్షలు కాదు 30 కోట్లు వినపడుతుంది. ఎక్కడి నుంచి కనపడుతున్నాయి? ముందెలా కార్దుడు. దీని దోమతుంటే చెరులో గేదెను గడుగుతున్నట్టు ఉంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. సలుపు కాదే సలుపు. మావయ్య నువ్వు ఇలా పని చేస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది మావయ్య. అవును మావయ్య, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని ఫేమర్ గారు చెప్పారు. ఆయన ఏం చేసేవాడు? ఆయన పని ఆయన చేసేవాడు, నా పని నేను చేసుకుంటా. అల్లుడు ఏంటి ఆయన తుడుస్తుంటే మీరు నిలబడి చూస్తున్నారు? నేనా? అంటే మా మామయ్య గారు ఎండలో ఎక్కువ పని చేస్తే బీపీ షుగర్ వస్తుందని డాక్టర్ చెప్పారండి. మీరు వెళ్లే కారు కదా, అందుకే గంట నుంచి తుడుస్తూ ఉన్నా మేడం. నేను ఇందాక నేను చూస్తూనే ఉన్నాను. కార్తీ చాలా ఉందరా నీ దగ్గర. ఆవిడ తొయ్యమని లేదు, తీయమంది. అలాగందా? టైం అవుతుంది, తొందరగా పోనీ. ఏంటి వెతుకుతున్నా? ఉద్యోగంలో చేరి మొదటిసారి డ్రైవింగ్ చేస్తున్నా కదండి, మీ చేతితో స్టార్ట్ చేస్తే. సెంటిమెంటా? కరెక్ట్ గా స్టార్ట్ చేశారు. త్వరగా పోనీ. నా 2 చేతులు స్టీరింగ్ మీద ఉన్నాయి కదండి, మీ చేతితో గేర్ వేస్తే. నేనా? మీ అస్తవాసి మంచిదని పని అమ్మాయి చెప్పింది, అర్థం చేసుకోరు. మేడం మీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. బాగా వచ్చా? చిన్నప్పటి నుంచి డ్రైవ్ చేస్తున్నాను. అంటే మీ కారు గురించి బాగా తెలుసు అన్నమాట. తెలిస్తే నేను మీకు టెస్ట్ పెడతా మేడం. ఏంటది? ఈ కారులో బ్రేకులు ఎక్కడ ఉంటాయి మేడం? బుద్ధుందా నీకు? డ్రైవింగ్ తెలియకుండా నాకు టెస్ట్ పెడతావా? ఏంటా చూపు, సంతలో తప్పిపోయిన పిల్లల్లాగా. నువ్వు చేసిన దానికి నీకు పనిష్మెంటు ఇంటి దాకా నడుచుకుని రావడం. రా. ఏమైనా దొంగతనం చేసినంత ఈజీ కాదు కార్ డ్రైవింగ్ అంటే, కష్టమే. ఇదేంటి మళ్ళీ వెనకొస్తుంది? ఫోన్లే పాపం వచ్చా. అయ్యో అలా నవ్వకు, భయం వేస్తుంది. ఎక్కు. ఇదిగో డ్రైవరు, ఈ పప్పు తీసుకెళ్లి గ్రైండర్లో వేయి. ఏంటి నీ మొగుడు చెప్పినట్టు చెబుతున్నావు? అంత ఎదవలా కనపడుతున్నానా? నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే ఆ లేబర్ గాడికి చెప్పు. ఏంటి ఏంటి తలగొట్టడం చేసినా? అల్లుడు నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? లేదు. స్నానానికి వెళ్ళి వీపు రుద్దుకోవడం, బతికి వేసి గోడకి రుద్దుకునే టైప్ నేను. అలాంటిది తెల్లారు లేస్తే ఇంట్లో కూరగాయలు లేవటం నేనే, మొక్కలకు నీళ్లు పోయటం నేనే, కాళ్ళు కావటం నేనే, పూజలు తొట్టడం నేనే, ముసలోడు కాళ్ళు వేసటం నేనే. నువ్వు మట్టికి డ్రైవర్ పోస్ట్ అడ్డం పెట్టుకుని ఏసీ కారు వేసి తిరుగుతున్నావు డ్రైవింగ్ రాకపోయినా. అయితే ఏంటి? ఇక మీదట సగం పనులు నువ్వు కూడా చెయ్యాలి. 30 లక్షలు వద్దా? కావాలి. మరి ఇప్పుడు పని చేయాలమ్మా. తీసుకో. మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఎవరిని ఒకటి నేసి జైలుకి వెళ్తుంటాడు. అబ్బో సరే చెల్లెమ్మా, బావగారిని అడిగాని చెప్పు. మావయ్య నేను చూస్తుంటే నా గుడ్డ తరుకుపోతుంది మావయ్య. ఎన్ని పనులు చేస్తావు మావయ్య? నీకు మాత్రం ఎవరున్నారు మావయ్య నేను తప్ప? ఇలా ఇవ్వు.
ఏడో కళ్ళు ఈ వయసులో ఏడిస్తే పక్క మీద పాస్ పోసుకున్నంత అసహ్యంగా ఉంటది. అవును తప్పుకోండి. మంచిదవే. టాటా ఏంటది? పొప్పండి గ్రైండర్లో వేద్దామని. పని వాళ్ళు ఉన్నారు కదా. భలే వారండి. మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేంటండి? అమ్మ దొంగలుడు. నిజమే అనుకో, కానీ నువ్వు పని చేయడం అంటేనే ఎందుకో డౌట్ గా ఉంది. మీరు మరేనండి. కార్ అంటే గేర్ ఉంటాయి, బ్రేక్ ఉంటాయి. గ్రైండర్కి ఏముంటది? స్విచ్ చేయడం, పప్పు వేయడం, అంతే కదా. మేము చిన్నప్పటి స్టూవర్ట్పురంలో చేసిందే ఇది. అది 92లోనో 94లోనో. చాలు చాలు, పోయి పని చూసుకో. ఇంత మర్యాద చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళాం? అయ్యో అమ్మగారు 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 అమ్మగారు, ఏమేం సుబ్బులు? పప్పు తీసుకుని గ్రైండర్లో ఏమంటే వాషింగ్ మిషన్ వేసాడు మా డ్రైవరు. గిర గిరా తిరుగుతుంటే గ్రైండర్ ఏమో అనుకున్నానండి. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా పరిగెత్తుకు వెళ్ళినప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టే నెహ్రూ గారు చెప్పారు కదా. గాంధీ గారు. అదేనండి, గాంధీ గారు నెహ్రూ గారు ఇద్దరు కలిసి కూర్చున్నాం. అక్కడే ఉన్నావా? మరి అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు తోడు తెచ్చుకున్నారు? అంటే మీకు భయం అన్నమాట. నాకు భయం ఏంటి? నేను కరాటేలో బ్లాక్ బెల్ట్. మాకు ప్యాంట్ బెల్ట్ కూడా లేదు, మరి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? రోజు పొద్దునే వాకింగ్ వెళ్ళినప్పుడు నా కుక్కని తీసుకెళ్లేదా. ఈ రోజు పాపం దానికి హెడేక్ రాలేకపోయింది, అందుకని మిమ్మల్ని తీసుకొచ్చాను. కమాన్ అల్లుడు, ఈ టాపిక్ మనకు అవసరమా? అసలు గెలికింది నువ్వు. కూల్ కూల్ పద చెప్తా. అల్లుడు ఎవరు లేరు, లట్టుకుని కోండు పట్టుకున్నాడు. పట్టుకో. నాకెందుకు భయంగా ఉంది మా. అదేమో బ్లాక్ బెల్ట్ అంటుంది, ఎక్కడంతా ఏమో తెలీదు. ఒక పని చెయ్యి, నువ్వే సట్టుకుని నోరు మూసి బుజాన్ వేసుకో. నేను మొయ్యగలనంటావా? అది ఎంత బరువు ఉంది మా, తోటకూర కాళ్ళగా. ఏసై అంతేనంటావా? కసక్. ఏంటి బావును ఇప్పుడు మళ్ళీ పోజోట్లే. అయ్యో అదేంటి అలా బోర్లో పడ్డా? మీరు ముందుకెళ్ళిపోతే పండేంటి? సరే సరే, ముందు ఆయన లేపు. మహాలక్ష్మి డాడీ నుంచి వెళ్ళాలి. మన ఫ్యాన్ ఎవడో ఫాలో అయిపోతున్నాడు. కుదరదు, అమ్మాయిని మనమే కిడ్నాప్ చేయాలి. ఆ డబ్బులు మనమే కొట్టాలి. అయితే ముందు వాళ్ళని కొట్టాలి. ఆ పని నువ్వు చూసుకో. ఓకే. ఎక్కడ పరిగెడతావు? వాడి దగ్గర కత్తి ఉంది, అందుకని. అయినా పర్లేదు, మనం ధైర్యంగా ఉండాలి. వీళ్ళ సంగతి ఏంటో చూద్దాం రండ్రా. ఒక ఆడపిల్లని సాటుగా కిడ్నాప్ చేయడం కాదురా, దమ్ముంటే డైరెక్ట్ గా చేయండి. కరాటేలో బ్లాక్ బెల్ట్. మావాడు కాదు, ఆవిడే. ఏడ్సావులే, ఈ శబరిమల బెల్ట్ కన్నా పెద్దదా ఈ బ్లాక్ బెల్ట్? అన్నా తొందరపడి బెల్ట్ లాక్కు, ప్యాంట్ ఊడిపోద్ది. మర్యాదగా అమ్మాయిని వదలరా ఎదవా. జారుతున్నావు, కొట్టినా కత్తితో పొడిచినా బాధపడా. నువ్వు బండారా బూతులు తిన్నావనుకో, కాయల్ తల కాయలు లేచిపోతాయి. వీడి వీక్నెస్ ఇదనమాట, రెచ్చిపో. సరే తిడతాం రా, బండ బూతులు తిడతాం. కుప్ప తొట్లో చెత్తగాగితాలు ఏరుకునే సన్నాసి. 5 స్టార్ హోటల్ శాంపిల్ సోపులు కొట్టేసే ఎదవా. ఎక్వేరియంలో చేపలు గేలం వేసి ఆపని ఇక్కడ లుచ్చా. నన్ను రెచ్చా కొడుతున్నారు, నేను రెచ్చిపోయాననుకో మీరు చచ్చిపోతారు. పోషమ్మగుడి మైసమ్మ తలవారు తీయుర్రా. ఏమిరా కట్టదురా, కత్తి తలకాయలు లేచిపోతాయి. పోషమ్మగుడి మైసమ్మ తలవారు తీయుర్రి. విషయం తక్కువ, అల్లరి ఎక్కువ. తలకాయలు లేచిపోతాయి, వస్తున్నారు.
ఏమైందిరా నీకు? స్నేక్ ఫైట్? ఇది స్నేక్ బైట్ రా. ఇది నిజం పాము అనుకున్నావా? డమ్మీ పామురా. మళ్ళీ వదలంటారా రే? బూట్లు నీదే బ్లడ్ బీ పాజిటివ్. అమ్మా 3 పూట్ల తిండి 4 పూట్ల నిద్ర, దొంగతనాలు మర్చిపోతామో అనిపిస్తుందిరా. డబ్బు ఉన్నోళ్ళంతా దుర్మార్గులు అనుకున్నామా, కానీ వీళ్ళని చూసాకే తెలిసింది డబ్బు ఉన్నోళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉంటారని. కనకపోయినా కన్న తండ్రిలా చూసుకుంటున్నాడు ఆ తెల్లబట్ట ఆయన. తండ్రి కాకపోయినా తండ్రి కంటే ఎక్కువగా పూజిస్తుంది ఆ మహాలక్ష్మి. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి. నిజంగా వాళ్ళంతా చాలా గ్రేట్ మా. మళ్ళీ జన్మంటూ ఉంటే మనలా దొంగనా కొడుకులా కాకుండా వాళ్ళ మనుషుల్లో పుడదాం అనుకుంటున్నా. కనీసం ఇంట్లో కుగ్గానైనా పుట్టాలని ఉంది నాకు. నీ కోరిక నెరవేరాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తి కోరుకుంటున్నామా. ప్రేమతో అల్లుట్టాట. ఈ వేసంకాలం కూడా సూటు తీయడంలో ఉంది. ముంబై నుంచి వచ్చిన మీరిద్దరూ ఎంతో అద్భుతంగా నటించి ఈ ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించి మీ మీద నాకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. మీరు చేయాల్సిన పని సమయం వచ్చినప్పుడు చెప్తానన్నాను కదా. అవునండి, ఆ సమయం ఇప్పుడు వచ్చింది. ఏంటండి అది? చెప్తాను. నమస్తే అండి. సార్ టాటా బిర్లా సార్, నా గురించి మహాలక్ష్మి గురించి మీరు ఒక అవగాహనకు వచ్చుంటారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న మహాలక్ష్మి అవడానికి అనాథైనా కోట్లకు వారసురాలు. అందుకే మేజర్ అయ్యేంతవరకు ఆ అమ్మాయిని ఆస్తిని కంటికి రెప్పలా కాపాడాను. నేను చేయాల్సినవన్నీ చేసేసాను. ఇక మీరు చేయాల్సిన పనే మిగిలింది. నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న నా ముద్దుల కూతురు మహాలక్ష్మిని మీరు చంపేయాలి. ఏంటోది పెంచిన తండ్రి కూతురుని చంపమంటాం. కలికాలం అంటావా? కాదు మా, కల్తీ కాలం. తినే తిండిలో కల్తీ, తాగే నీళ్లలో కల్తీ, పీల్చే గాలిలో కల్తీ, మనుషుల్లో కల్తీ, మనసుల్లో కల్తీ. అసలు ఏం జరుగుతుంది ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అల్లుడు, ఇందులో అర్థం కావడానికి లేదు. గజపతి గారి కూతురు చంపడానికి ఇటు బాంబే నుంచి పంపించాడు. 30 లక్షలనే ఒకే మాట పట్టుకొని మనం ఆడింది. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో మనకు అర్థం కాక ఎన్నాళ్ళు చూపి. ఇప్పుడు ఆ గజపతి గారి పని అయిపోయింది. ఆడి కూతురు చంపని మనకి చెప్పాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? చెప్పింది చేయడం, ఇచ్చింది పుచ్చుకోవడం. అంటే అమ్మాయిని చంపేస్తావా? ఎలా ప్లాన్ చేశాను? యథా ప్రకారం మహాలక్ష్మి ఉదయాన్నే జాగింగ్ బయలుదేరి
నేను బిర్లా కూడా అదే టైంకి జాగింగ్లో జాయిన్ అవుతాను. పార్క్లో ఉన్న ట్రాన్స్ఫారం నుంచి ఏదో కరెంట్ స్తంభానికి 2000 వాట్స్ ఇస్తాను. దాన్ని 4000 చేస్తే నో ప్రాబ్లం, మన చేతిలో పని కదా. మహాలక్ష్మి ఆ స్తంభాన్ని ఎలాగైనా పట్టుకునేలా మేము ప్లాన్ చేస్తాం. ఆ స్తంభాన్ని పట్టుకున్న మరుక్షణం మీ కూతురు కానీ కూతురు మహాలక్ష్మి గిజగిజలాడుతూ చనిపోతుంది. మీ ప్లాన్ సక్సెస్ అవుతుంది, మా అమౌంట్ మా చేతికి వస్తుంది. వెరీ గుడ్. మీ ప్లాన్ నాకు నచ్చింది. అంతా యాక్సిడెంటల్ డెత్ అనుకుంటా. ఎస్, ఆల్ ది బెస్ట్. నువ్వింత ఎదవ్వా? ఆ అమాయకురాల్ని చంపేస్తావా? చంపట్లేదు, మనమే రక్షిస్తున్నాం. అంటే ఏం లేదు మా మహాలక్ష్మి మనం చంపమంటే వేరే ఎవరితో ఆయన చంపిస్తాడు. అంత మంచి మనిషి చచ్చిపోవడం న్యాయం కాదు. కనీసం లైఫ్లో మనం ఈ ఒక్క మంచి పని అని చేద్దామా? ఇంత ప్లాన్ చేసి అమ్మాయిని కాపాడటం ఎలా? సింపుల్ మా. మహాలక్ష్మి కరెంట్ పోల్ టచ్ చేసే సమయానికి మనం ట్రాన్స్ఫార్మర్లో ఫీజు పీకేస్తాం. కరెంట్ ఫెయిల్, మహాలక్ష్మి సేఫ్. అమ్మ నా అల్లుడు. నమస్కారం సార్. ఒరే లింగం, ఇలా వచ్చేవేంటి? బాసు పంపించాడు. దేనికి? పొట్ట తగ్గివని. ఎవరిది? నాది. పదా గురుగారు, తిరగడుగుతాను, అసలు జాగింగ్ ఎందుకు చేస్తారు సార్? దొంగతనాలు చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఎంట పడితే దొరకకుండా ఉండాలని. రోజు ఈ జాగింగ్ చాలా సిరాగ్గా ఉంది మా. మరేం చేద్దాం? ఏం చేద్దాం? ఏదైనా గేమ్ ఆడితే? వంగుడు దూకుడు ఆడితే? నువ్వు వంగో, పార్కులో వాళ్ళందరూ దూకుతారు. ఏం చేద్దాం? అదిగో ఆ ఎలక్ట్రిక్ పోల్ కనబడుతుంది కదా, మన నలుగురిలో ఎవరైతే స్పీడ్కి వెళ్ళి ఆ పోల్ పట్టుకుంటారో ఓడిపోయిన వాళ్ళు ముగ్గురు, నెగ్గిన వాళ్ళకి తాజ్ బంజార్లో పెద్ద పార్టీ ఇవ్వాలి. వెరీ గుడ్. రెడీ? ఓకే రెడీ. అయితే కాసుకోండి. రెడీ? 1 2 3. ఎక్కడ పరిగెడుతున్నా? అవతల ఫీజులు బేకాల, లేకపోతే సచ్చి ఊరుకుంటుంది మహాలక్ష్మి. అలా పరిగెడుతున్నాడు. నీకులాగే చావు ఇంకా దగ్గర నుంచి వద్దామని. ఎవరి అతిలోక స్వట్ట సుందరి? I'm sorry. Give me your hand. ఒక్క ఉద్యోగం ఏంటమ్మా? నీకేం కావాలన్నా అన్ని వసతులు ఏర్పాటు చేస్తాను. థ్యాంక్స్ అండి. నాన్న, పాపం లైలా ఒంటరి ఆడపిల్ల, ఎక్కడో ఎందుకు, మన ఇంట్లో మనతోనే ఉంటుంది. కరెక్ట్ గా చెప్పావమ్మా. సమయానికి దేవతలా వచ్చి మన అమ్మాయి గారిని కాపాడింది. ఎక్కడ ఉండడం ఎందుకండి, మనమే ఉంచేసుకుందాం. ఉండండి. దిష్టి తేలిందో ఏమో, నా కూతురికి ఈ మధ్య 2-3 ప్రాణగండాలు తెప్పి. మహాలక్ష్మికి ఫ్రెండ్ అయినా పిఏవైనా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. నేను పక్కనుండగా మహాలక్ష్మి గారిని ఏ ఎదవలు ఏమీ చేయలేరు. లింగం, అయ్యా లైలాక్ రూమ్ చూపించు. నా రూమ్ ఉంది కదా సార్? అదే సార్, లైలాక్ నా రూమ్ ఇచ్చి నేను మెట్ల కింద పడుకుంటా. రాలేదా? ఫస్ట్ నా రూమ్ చూపిస్తాను. సరే, రూమ్ సంగతి తర్వాత. సారీ, మొహమాటం లేకుండా తినమ్మా. అలాగే. మీరా అంకుల్? యువర్ కాలింగ్ మీ అంకుల్? యా. నో, అలా పిలవకూడదు. ముద్దుగా బిల్లా బావా అని పిలవాలి. బిళ్ళా? బిళ్ళ కాదు, బిర్లా బావా. బిర్లా బావా. అది లైలా, నువ్వు బ్యాక్ నుంచి కూడా చాలా అందంగా ఉంటావు. ముఖ్యంగా నీ బొగ్గు మీద సొట్టు అంటే నాకు ఎంత ఇష్టం. నీలాంటి అందగత్త అందమైన పెళ్లి చేసుకుంటే
అందమైన పిల్లలు పుడతారు. ఓ పుట్టోని పెళ్లి చేసుకుంటే లిల్లి పుట్టులు లాంటి వాళ్ళు పుడతారు. కర్రోని పెళ్లి చేసుకుంటే పందులు ఎలకలు లాంటి వాళ్ళు పుడతారు. అదే పొడిగైన అందగాడిని ఐ మీన్ నాలాంటి చేసుకుంటే అంతా వచ్చిన లాంటి వాళ్ళు పుడతారు. నీకెవరంటే ఇష్టం? నాకు పొడుగంటేనే ఇష్టం. ఓ నీది నా టేస్టే లైలా, ఒప్పేసుకున్నట్టే. ఏంటి మాయా పలాంది కాయలు పిల్లలు అలా తిరుగుతున్నావు? ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాకి గెద్దల లైలా చుట్టూ తిరుగుతున్నారు. నేనేమాత్రం ఆలోచన చేసినా ఎత్తుపోయేలా ఉన్నారు అల్లుడు. దీంట్లో ఆలోచించేదే ఉంది మాయా, డైరెక్ట్ చెప్పేదానికి భయం వేస్తుంది అల్లుడు. ప్రేమించేవాడు భయపడకూడదు, తెగింపు తెగింపు ఉండాలి మాయా. అదే అలా తెగించాలి. ఆ విషయంలో కొంచెం నేను వీక్ కదా మాయా. నీ ప్రేమకు దొరికిందో లింకు. ఎవరితో? నీ లైలాతో. ఇదేంటి? గులాబీ. మనిషి ఎక్కడైనా ఎక్కడ పెట్టొద్దు. ఇది గులాబీ కాదు, నీ మనసు. ఈ మనసును తీసుకుని అలా అలా నువ్వు ప్రేమించిన అమ్మాయికి నవ్వుతూ ఇవ్వాలి. ఇష్టమైందనుకో నవ్వుతూ తీసుకుంటుంది, ఇష్టం లేదనుకో లాగి 2 వాయి బీగుతుంది. ఆ రెండో జరగకూడదు అల్లుడు. ఎలా ఇవ్వాలో నువ్వే చేసి చూపించవా? మాయా నువ్వు మరి అన్ని ఎలిమెంటరీ స్కూల్ పిల్లల నేర్పాల్సి వస్తుంది. నువ్వు ఇచ్చేస్తా ఇలా స్టైల్ గా రజనీ స్టైల్. ఐ లవ్ యూ. పువ్వు తీసిపోయిందని ఫీల్ అవుతున్నావా? ఇంకా ఉన్నాయి కదా. ఏమనకుండానే నవ్వుతూ పువ్వు తీసుకెళ్ళిందంటే ఓ నువ్వు ట్రై చేయకుండానే మహాలక్ష్మి పడిపోయిందంటే ట్రై చేస్తున్నా. నాకు లైలైట్ దాని పనిపిల్ల కూడా పడిపో. లైలా రిచ్, పనిపిల్ల చీపు. నాకు ఇద్దరు పడిపోతారని నిక్కులు. ఇది నా మనసు. ఏంటి? నా మనసు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇది గులాబీ మనసు, మనసు. అల్లుడు కేతులు అరిచాడు. మావా ఏమైంది మావా? బొక్కలో ఐడియా ఇచ్చి నా ప్రేమ మొత్తం పిసికేసావు. నేనా? వాట్ ఆర్ యు టాకింగ్? ఎదవ లాంగ్వేజ్ వద్దు. నేనేమన్నాను? గులాబీ అన్నాను, కాదు మనసు అన్నా. లైలా ఏముంది? గులాబీ అంది. మధ్యలో నేను జిగర్ జిలేబీ అయ్యాను. దీనికి ఎందుకంత టెన్షన్? ఒక లవ్ లెటర్ రాసిపడే. రాయడానికి రావద్దు. నా మీద నువ్వే బెటర్ అన్ఎడ్యుకేటెడ్. ఏదో చదివాలే మావా. మర్చిపోయా? 3వ తరగతి 3 సార్లు చదివా. రాస్తా మావా. నీ ప్రేమ సామ్రాజ్యాన్ని నలుమూలలా విస్తరింపజేస్తా. ఒక మూల విస్తరింపజేస్తే చాలు. సరే ఆ మూలకి రాసుకుందాం పద. మూల శంఖ వచ్చేదాకా అలా తిప్పేలా ఉన్నా. ఏంటిదే? కమాన్ కమాన్. వచ్చింది. ఏంటి? కమాన్. నా హృదయంలో నిదురించే చెలి, కనులలో నీ కవ్వించే సఖి, మయూరివై వయారివై నాట్యమాడినావే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసిని, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, తొంగి తొంగి చూడమాకు చందమామ, నీ సంగ
కథంతా తెలుసు నాకు చందమామ. అల్లుడు నీ మాటలే పాటలా ఉన్నాయి. ఏదో నీ అభిమానం మావా. కాకపోతే ఆ సొట్ట సుందర టాపిక్ కథన్నాక మాకు కొంచెం ఉంటాయండి. ఇది చాలు. ఈ లెటర్ గా పడిన ఆడదే కాదు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. వద్దు ఎవరి పేరు పెట్టద్దు. 10 మందికి చెప్పింది అనుకో మనకు రిస్క్. అది కాబట్టి ఇలా మడిసి అలాగే తీసుకొని వెళ్ళు. ఓకే బాగా పూల రంగులా తయారెళ్ళు. అలాగే పూలు కూడా పట్టుకెళ్ళి. ఆల్ ది బెస్ట్ కవి. ఎక్కడ లైలా? ఏంటి వెతుకుతున్నావు? ఈ లెటర్ ఇద్దామని, లైలాకి ఇద్దామని. నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. ఈ మాత్రం లెటర్ ఇవ్వడానికి టాటా బిర్లాకి ఇవ్వడం, బిర్లా లైలాకి ఇవ్వడం, లైలా నాకు ఇవ్వడం ఎందుకు? నేరుగా తనే ఇవ్వచ్చుగా. అంటే నువ్వు టాటా లవ్ లో పడ్డావన్నమాట. ఇప్పుడు వేస్తా ప్లాన్. మీరా? నా సొట్ట సుందర ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. మీరు ఇలా వెంట పడుతుంటే చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? కాబోయే మొగుడు అనుకుంటారు. మీకు లెటర్ ఇమ్మని మహాలక్ష్మి చేతికి లవ్ లెటర్ ఇచ్చాను. ఇచ్చిందా? ఇచ్చింది, చింపేశా. చింపేశావా? అవును. ఇంతకు ముందే నేను ఒకతన్ని ప్రేమించాను. ఆడదాని మనసులో ఒకరికే చోటుంటుంది. నువ్వు ఇలాంటి డైలాగులు చెప్తా అని ముందే ఊహించాను. ఆ నీగ్రోడ్ నిన్ను అమెరికా తీసుకెళ్తా అని చెప్పినప్పుడే డౌట్ పడ్డాను. అందుకే డిసైడ్ అయిపోయాను. ఏమని? ఈ సొట్ట సుందర్ నాకే సొంతం కావాలి. ఆడదాని శీలం ఎవడైతే దోచుకుంటాడో వాడినే భర్తగా భావిస్తుంది తెలుగింటి ఆడపడుచు. అందుకే నేను రేప్ చేస్తాను. కొత్తే కావచ్చు, అయినా కష్టమేవి కాదు. ఎక్కడ పోతావే చక్కడి మీద. మానవుడు ఆశాజీవి. అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నవి ఆ ఆశ వల్లనే. అయినా సరే ఆ ఆశలోనే బ్రతుకుతున్నాడు, ఆ ఆశలోనే చస్తున్నాడు. ఈ ఆశ ఎలాంటిదంటే ప్రొద్దున్నే పెరుగన్నం ఆవకాయతో కడుపు నింపుకోవచ్చు. కానీ మనం హోటల్కి వెళ్ళి వేడివేడిగా దోశ తినాలనుకుంటాం. ఆశ అంతటితో ఊరుకుంటామా? పక్కనే వేడిగా నూనెలో గుమగుమలాడే వడలు వేస్తుంటారు. ఆ వడలు తినాలనుకుంటాం. ఆశ. ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమవుతుంది? ఏదో ఒకరోజు అప్పడంలా పగిలిపోతుంది. అందుకే ఆ భగవాన్ చెప్పాడు, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. నా లైలా నదిలో ఒక క్షణం కూడా ఉండలేనురా. తెక్కెక్కువైంది నీకు. పరిస్థితి అలాంటిది. మరి అదోవా స్వామి వారు నగరానికి వేంచేశారు. అల్లుడు, నాకు డౌట్ ఉంది. డౌట్ ఉండకూడదు. డౌట్ ఉంటే నిద్ర పడదు. వెళ్ళి తెలుసుందమ్మా. పద. స్వామి, ఈ మధ్య నాకేం కలిసి రావడం లేదు. కొంచెం నా జాతకం చూసి నాకు దారి చూపించండి స్వామి. ఓ తప్పకుండా నాయన, నేనున్నదే అందుకు కదా. మీ నాన్న పేరు పెంటయ్య, వయసు 60 సంవత్సరాలు. స్వామి, మీ అమ్మ పేరు సుబ్బమ్మ, వయసు 50 సంవత్సరాలు. నీకు 3 పిల్లలు. కరెక్ట్ స్వామి,
కరెక్ట్. ఈ నెల 5వ తారీఖున 10 కిలోల బియ్యం, 5 కిలోల పంచదార, 2 లీటర్ల కిరోసిన్ తీసుకున్నావు. ఆహా ఆహా స్వామి, ఎలా చెప్పగలిగారు స్వామి? రేషన్ కార్డు తెచ్చి జాతకం చెప్పమంటావా? ఎద్దబా సన్నాసి, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా పాపి? క్షమించండి. క్షమించాను పొమ్ము. నాయనా తాడిదాతరాజు అలియాస్ టాటా, బొడ్డూరి రామలింగం అలియాస్ బిర్లా, రండి నాయన. స్వామి! రండి రండి. స్వామి, మా పూర్తి పేర్లు ఎలా తెలిసింది? మీ పేర్లే కాదు నాయన, మీ జాతకాలు కూడా చెప్తాను. జాతకాలు వద్దులేండి. లైలాతో నా ప్రేమ ఫలిస్తుందా స్వామి? దేవదాసు ప్రేమలో న్యాయం ఉంది, మజ్ను ప్రేమలో అర్థం ఉంది. నీ ప్రేమలో ఏముందిరా నా తుస్సు? నువ్వు ఒక దొంగవి, ప్రేమ దొంగవి. నీ బాడీకి తలుపులు బగలగొట్టడం, చువ్వలు వంచడం తప్ప లవ్ వంట పట్టదు నాయన. ఇదేంటి తీర్థం బ్రాండీ వాసన వస్తుంది కదా? మేము మొన్న హిమాలయాలకు వెళ్లి వస్తూ తెచ్చిన క్వార్టర్ వాటర్ అది. మీరు వెళ్ళండి. మీరు రండి. లైలా, నా లైలా, ఐ లవ్ యూ. నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం. ప్రియా, ఇంకా ఎంతో చెప్పాలనుంది, ఎన్నో రాయాలనుంది, కానీ నోరు పెగలడం లేదు, చెయ్యి కదలడం లేదు. అందుకే ఇంతటితో ముగిస్తూ నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ బోడిలింగం, చిచి చిచి పొట్టిలింగం. నా ప్రేమ ఫలించి ప్రకృతి పులకించి చిరుజల్లు కురిపిస్తుంది. లైలా, చూశాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏదో రోజు నన్ను అయ్యి బాబాయ్. దీన్నే చికెన్ గునియా అంటారు. అది వచ్చినట్టు నువ్వే అడుగుతున్నావు. ఎప్పుడు ఏదో నా నీ లైలా గురించే ఎక్కువ మాట్లాడుతున్నావు. సర్లే. ఏమైంది మా స్వామీజీ? మీరా? మా కారు పావనం చేశారు. నేను పావనం చేయడం ఏంటి? పారిపోతాను. మీరు పారిపోయి రావడం ఏంటి స్వామీజీ? నేను స్వామీజీ ఏంట్రా నా బొంద? దొరబాబురా. ఒరే దొరబాబు, నువ్వు జైలు నుంచి ఎప్పుడు వచ్చారా? మన బ్యాచ్ లో కొంతమంది రాజకీయాల్లోను, కొంతమంది రియల్ ఎస్టేట్ లోను సెటిల్ అయ్యారా. ఆ 2 ట్యాక్లు వర్కౌట్ అవ్వక నేను ఈ ట్యాక్ లో సెటిల్ అయ్యాను. మరి నీ పొజిషన్ బానే ఉందిగా, నువ్వు పారిపోయి రావడం ఏంటి? నా భక్తురాల్లో ఒక దానికి కడుపైందిరా. నీ భక్తురాలు కడుపైతే నువ్వు పారిపోవడం చేసింది నేనే కదా. ఓరి నీ అబ్బా, ఇప్పుడు నీ పరిస్థితి ఏంట్రా మావా? ఒరే, ఇప్పటిదాకా అందరి భవిష్యత్తులు నేనే చెప్పాను, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి నా భవిష్యత్తు చెప్పాలరా. ఒరే దొరబాబు, మనిషి అయిన వాడికి ఆశ ఉండదు, ఆశతోనే దోష కావాలని. మా ఇంటి ఓనరు నీ పరం భక్తురాలరా. అదేరా నువ్వు టీవీలో ప్రోగ్రామ్ ఇస్తావు. అదేరా అప్పడం వాడా మర్చిపోయినట్టు. అవును, షాకులు. ఆవిడే నేను కాపాడాలరా. స్వామి, ఎంతో కాలంగా నాకు ఒక దండు సందేహం. అడుక్కో నాయన. చెట్టు ముందా ఇట్టు ముందా? కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎలా చెప్పగలవు? అంతా సర్వేశ్వరుడి సృష్టి. వీడు సెటిల్ అయిపోతాడు. అదే వీళ్ళలో ఎవరితో సెటిల్ అవుతాడని డౌట్. స్వామి, అజ్ఞానులం, తెలుసుకోలేకపోతున్నాం. ఈ సృష్టి రహస్యం ఏమిటి? ఏముంది పద్మనాభం, అంతా సర్వనామం. ఆహా, ఎంత గొప్పగా సెలవిచ్చారు. ఆశదోష అప్పడం వాడ, నా కొడుకు బాగా పండిపోయాడు, గడ్డ ఉడితే రాలిపోతాడు.
ఈ సన్యాసేవుడు అపచారం అపచారం. ఆయన అదోవ స్వామీజీ అండి, రోజు టీవీలో వస్తారుగా. అదే టీవీలో ఉండాల్సిన వాడు ఇళ్లలోకి ఎందుకు ప్రవేశించాడా అని. మర్డర్లు చేసేవాళ్లే ఇంట్లో ఉంటున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటే తప్పేంటి నాయన? ఒరే లింగం, నీ శేష జీవితం జైల్లో గడపబోతున్నావురా. తప్పు చేసిన వాడికే కాదు, పక్కనున్న వాడికి కూడా శిక్ష తప్పదు. లే లింగం లే. నీకు మాట రావడానికి ఇంకొంచెం టైం ఉంది. ప్రస్తుతానికి స్వామివారి పాదసేవ చేసుకో. కొంచెం సున్నితంగా పిసుకులింగం. నాయనా గజపతి, నీకు ప్రాణగండం ఉంది. స్వామీజీ, ఈయన గండం గట్టెక్కే మార్గమే లేదా? లేకే, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అది సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను. అలాగే స్వామి. గజపతి, నీ ప్రాణానికి ఏ హాని జరగకుండా నేను చూసుకుంటానయ్యా. స్వామివారికి భోజనం ఏర్పాట్లు చూడు. స్వామి, ద్రవ పదార్థం మా దగ్గరే ఉంది. ఘన పదార్థం ఏదిచ్చినా పుచ్చుకుంటా. అలాగే స్వామి. దొరబాబు, ఏంట్రా నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలరా. మనం ఇప్పుడు స్వామీజీలం. ఉపకారం ఏంటి? వరం ఏం చేస్తాం కోరుకో. నేను ఫిగర్ లవ్ చేస్తున్నాను. అదే అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తాను. ఆ పిల్లకి పెళ్ళంటూ జరిగితే నాతోనే జరుగుద్దని ఎలాగోలాగా ఒప్పించి పెళ్లి చేయాలరా. అదెంత పని రా? పో తీసురా పో. ఇందులో మనం అందివేశం చెయ్యి. అది తెలిసే కదా నీతో చెప్పా. స్వామీజీ, ఈవిడే లైలా. ఈడు మన దొరబాబులా ఉన్నాడే. పెళ్లి జరిగిపోద్దా స్వామీజీ? జరగదు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ జరగదు. అమ్మ నా కొడుక, కొంపదీసి ఈడు కూడా నా లైలా మీద కన్నేశాడేంటి? ఎందుకు జరగదు స్వామీజీ? శాస్త్రం ఒప్పుకోదురా. ఈవిడ ఒప్పుకుంటే చాలు. ఒరే తప్పురా. తప్పైనా కానీ ఎలాగోలా పెళ్లి చేసారా బాబు. ఏంట్రా పెళ్లి చేసేది? నీ అబ్బాయి ఎంత పట్టేస్తూ నువ్వు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయి పోయి మగాడిని ప్రేమిస్తావా? మగాడా? అది లైలా కాదు, మస్తాన్ గాడు. 1990 బ్యాచ్, స్టోర్టుపురం, మనకు సీనియర్. ఏంటి ఈడికి కూడా వాయిస్ పోయిందా? కాదు, బ్రెయిన్ దబ్బింది. డమ్మీ. బావా బావా గేవాను అంటే సొంత బుక్కల మీద పడుతాను. యాదవా, బొడ్డు కింద చీరగట్టి తిండి తిప్పలు లేకుండా చేసావు కదరా. మీరు మాత్రం చిత్తకార్తె కుక్కలా ఎంటపడలేదు. నువ్వు ఆ పొట్టోడు నల్లుడు ఆఖరికి పాస్ పోసుకోవడానికి కూడా టైం దొరికేది కదా. అది చూసే కదా యాదవ గొంతు పోయింది. ఆపండ్రా యాదవ నాయసు మీరు. ఒరే మస్తాను, నువ్వు కూడా మహాలక్ష్మిని చంపడానికి వచ్చావురా? అవును, ఆ రత్నంగాడు గజపతి మీద కోపంతో మహాలక్ష్మిని చంపాలనుకున్నాడు. కానీ మహాలక్ష్మిని గజపతి చంపాలనుకున్న విషయం ఆ రత్నంగాడికి తెలియదు. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటేరా, వాళ్ళిద్దరి నుంచి మహాలక్ష్మిని కాపాడటం. గజపతి గురించి మహాలక్ష్మి చెప్పేస్తే నమ్మదు. అతను విషయం ఇచ్చిన తీర్థంలా తీసుకుంటది. అతనే నమ్ముతుంది కాబట్టి మనల్ని దూరం చేసుకునే ప్రమాదం ఉంది. అయితే ఓ పని చేద్దాం అల్లుడు. ఏంటి? మహాలక్ష్మి నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నీ మాట నమ్ముద్ది. ఆ విషయం అమ్మాయికి నువ్వే చెప్పు. ఏమంటారు? కరెక్ట్ కరెక్ట్. ట్రై చేస్తాను.
ఫ్రిడ్జ్ లో కొండ. హలో ముంబాయుడు పడేయుడు. యా మన స్ట్రోక్ ఇచ్చింది. నీ ప్లాన్ అని చెప్పు. క్రీమ్ కలర్ శారీ కట్టుకున్న పెళ్లి కూతుర్ని కాల్చమని ఒక చిన్న పాపకి గన్నిచ్చి పంపారు. చూపించా పాప ఎక్కడుందో. ఈ సీట్ ఒక్కసారి అడిగితే ఇవ్వాలి, లేకపోతే ఆడపిల్ల ఎందుకు కనిపిస్తున్నావు? చూడమ్మా, వాడికి బుర్రలేదు, నీకు వేరే ఇస్తానుగా, ఇచ్చే తీసుకో తీసుకో. ఈ సీట్ ఆ దెబ్బ తినటం చరిత్రలో లేదు. చెప్పిన మాట వినడు ఈ సీతయ్య. బుర్రలే ఎదవన్నాడు ఆ తాతయ్య. ఆ తాతయ్యని కాలుస్తాడు. రే తాతయ్య, వస్తున్నాడు ఈ సీతయ్య. బండోడికి బిల్డప్ ఎక్కువ. ఎవడు తీసుకున్న గొత్తులో ఆడే పడతాడంట. క్రీమ్ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయిని చంపని ఓ పాప గన్నిచ్చి పంపాడు. నీ కూతురు కూడా అదే కలర్ శారీ కట్టుకుంది. ఆ పాప నీ కూతురుని చంపితే పాప
తాతయ్య. దన్బట్టుకు తిరుగుతున్న అబ్బాయిని ఉన్నా చూసినమ్మా. చూబాబు నువ్వు ఇక్కడ రావా తాతయ్య? నన్ను కాల్చు. గురుజీ మీరు తప్పుకోండి. ఆన్ని కాలిస్తే వస్తుందిరా బూడిద. నన్ను కాల్చు, మోక్షం వస్తుంది, మోక్షం. గురుజీ ఐ సెడ్ తప్పుకోండి. నన్ను కాల్చరా డ్రమ్ము కాదు. ఆ తాతయ్య ఎస్కేప్ అయ్యాడు. ఆయన దొరకపోతే మిమ్మల్ని కాలుస్తాడు. నన్ను ఎలా గుర్తుపడతావంట? సర్లే సర్వి నేను గుర్తుపట్టలేనా? వెరీ గుడ్. ఎత్తుకి మరీ కాల్చాలమ్మా. ఖచ్చితంగా. ప్రామిస్. ప్రామిస్. సరే ఇల్లు కాదు. కాషాయం గెడ్డం గుర్తుపెట్టుకోయా? ఓకే. చూసి మీ మళ్ళీ వస్తాను. అలాగే. ఏంటో ఇలాంటి డ్రమ్ములతో ఆడుకోవడం అంటే నాకు యమా ఇష్టం. ఏంటో ఎదుగుతున్నారు? కన్ను పట్టుకుని తేడా చూసాడు. ఎంత వయసు? మీరు ఇచ్చిన గెన్ను బయట డ్రెస్ వేసుకున్న అంకుల్ ఆ బండోడికి ఇప్పించారు. మీరు నన్ను కాల్చు అన్నారే ఆ బండోడు. అయ్యి బాబోయ్, ఆ చేతిలో నిజంగా డమ్మీ గన్ అనుకొని కాల్చు అని ఎదవ పోజిచ్చాను. ఆ నిజంగా కాల్చేసి ఉంటే ఈ పాటికి నా ప్రాణాలు చైతలవై. ఒరే మస్తాను దర్బాబు, మీరిద్దరు నేను పోలీస్ స్టేషన్ చెప్పండి రా. వీడు మోస్ట్ నువ్వు అట్టెళ్ళెత్తుకు, నేను ఇటు ఎత్తుకుతా. తప్పండి. ఒరే అది బొమ్మ గన్ను కాదు నాన్న, ఒరిజినల్ గన్. మోసం పోవడానికి నేను వేరే కాదు, సీతయ్యాని. మా బాబు కాదు, మా బొండం కాదు, ఆ గన్ను ఇచ్చానన్నా. ఒరే దాంతో కాలిస్తే నేను నిజంగానే చచ్చిపోతాను. నా మాట విన్నా? ఎవరి మాట విన్నాడు ఈ సీతయ్య? అయినా నా నింప మీద కొడతావా? మూడెంకలు లెక్క పెట్టిలోగా ఆ దేవుణ్ణి తలుచుకో. ఏం జరిగింది? అదే ఏ లేదండి, పిల్లలేదో ఆడుకుంటే బొమ్మతో పాకి పేలింది. పదండి. అది బొమ్మ తుపాకీ కావచ్చు, కానీ ఇది కాదు. గురి తప్పదు. గజపతి, నీతో పోటీ పడిన ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాను, కానీ ఈసారి మాత్రం ఓడిపోయే ప్రసక్తే లేదు. నీ కూతురంటే నీకు ప్రాణమని, ఆమెను చంపితే నువ్వు మానసికంగా కుళ్ళి చావాలని మస్తానుగాడిని ఆడవేషంలో పంపాను. వాడు కూడా నాకు నమ్మక ద్రోహం చేశాడు. అందుకే నేనే డైరెక్ట్ గా రంగప్రవేశం చేశాను. ఈ గెలుపు నాదే. నువ్వు చస్తున్నావు. ఆమె మనసులో మీ స్థానం హిమాలయాలంతెత్తు. ఆ నమ్మకాన్ని పాతాళంలోకి తోసేయకండి సార్. బుల్లెట్ గాయాన్ని తట్టుకున్న ఆ గుండె కేవలం తన ఆస్తి కోసం మీరు తండ్రి ప్రేమ నటించారన్న నిజం తెలిస్తే ఆ గుండె పగిలిపోద్ది సార్. ఆ అందమైన అబద్ధాన్ని అలాగే మిగిలిపోనివ్వండి. మేం చెల్ల దొంగలమైన మనుషులం సార్. గజపతి గారు, మీరు వెళ్ళి అమ్మాయిని చూడొచ్చు.